తప్పకుండా. ఈసారి తెనాలి రామకృష్ణ కథల్లోని ఒక చమత్కారమైన కథ చెప్పుకుందాం. రామకృష్ణుడు మరియు దొంగలు. ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో దొంగల భయం బాగా ఎక్కువైంది. తెనాలి రామకృష్ణయ్య గారి తోటలో కూడా దొంగలు పడ్డారని ఆయనకు తెలిసింది. వాళ్లు పొదల్లో దాక్కుని రామకృష్ణుడు ఎప్పుడు నిద్రపోతారా అని ఎదురుచూస్తున్నారు. రామకృష్ణుడు వెంటనే ఒక ఉపాయం ఆలోచించాడు. గట్టిగా తన భార్యతో ఇలా అన్నాడు, చూడు, ఊరిలో దొంగలు బాగా ఎక్కువయ్యారు. మన దగ్గర ఉన్న నగలు, డబ్బు అన్నీ ఒక పాతపెట్టెలో వేసి భద్రంగా మన తోటలోని బావిలో పడేద్దాం. అప్పుడు దొంగలకు దొరకవు. ఇది విన్న దొంగలు చాలా సంతోషించారు. రామకృష్ణుడు ఒక పెద్ద పెట్టెను మోసుకుంటూ వచ్చి బావిలో దుభీమ్మని పడేశాడు. ఆ తర్వాత హాయిగా ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు. దొంగలు మెల్లగా బావి దగ్గరికి వచ్చారు. పెట్టె బయటకు తీయాలంటే బావిలోని నీళ్లన్నీ తోడాలి. గంపలతో, బిందెలతో రాత్రంతా కష్టపడి బావిలోని నీళ్లన్నీ తోడి తోటలోకి వదిలారు. తెల్లవారుజామున నీళ్లన్నీ అయిపోయాక బావి అడుగున ఉన్న పెట్టెను బయటకు తీశారు. తీరా చూస్తే ఆ పెట్టెలో ఏమున్నాయో తెలుసా? పెద్ద పెద్ద రాళ్ళు. అదే సమయంలో రామకృష్ణుడు అక్కడికి వచ్చి, ధన్యవాదాలు సోదరులారా, రాత్రంతా కష్టపడి నా తోటలోని మొక్కలన్నింటికీ నీళ్లు పోశారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు అన్నాడు. రామకృష్ణుడి తెలివికి భయపడి అవమానంతో దొంగలు అక్కడి నుండి పారిపోయారు. నీతి: ఎంతటి కష్టమైనా సరే తెలివితేటలతో ఆలోచిస్తే సులువుగా పరిష్కరించవచ్చు. ఈ కథ మీకు నచ్చిందా? ఇంక ఏమైనా కథలు కావాలా?